ఏంటి శారదా, నువ్వింకా నీ కొడుక్కి పెళ్లి చెయ్యవా ఏంటి? చూడు, నా పెళ్ళికి పెళ్ళయ్యి కోడలు కూడా వచ్చింది. నాకొక మనవడు కూడా పుట్టాడు. ఇంకా నీ కొడుక్కి ఎప్పుడు పెళ్లి చేస్తావే? వాడితో పాటు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా పుడుతున్నారు. నువ్వు మాత్రం ఎంత వయసు పైబడినా అంత ఆస్తి ఉంచుకొని కూడా ఇంతవరకు కొడుక్కి పెళ్లి చేయట్లేదు. అవ్వా, నేనంటే నీ స్నేహితురాలిని కాబట్టి నీతో ఇలా చెప్తున్నాను, కానీ నీకు చెప్పకుండా వెనకాలండి చెవులు కొరుక్కునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నీకు తెలుసా శారదా? నేనేం ఒకరితో చెప్పించుకునే పరిస్థితుల్లో లేనిలేవే కనకం. నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. నేనేమీ అందరిలాగా అల్లాటప్ప కోడలను తెచ్చుకోను. అన్నిట్లోనూ తెలివైన కోడల్ని, అన్ని పనులు తెలిసిన దాన్ని. పైగా మా వాడి చదువుకి అందానికి తగ్గట్లు అందమైన చదువుకున్న కోడల్ని తెచ్చుకుంటాను. అందుకోసమే ఇన్నాళ్ళు టైం పట్టింది. లేకపోతే కొడుకు పెళ్లి చేయడం నాకేమన్నా లెక్క పత్రమా? అయినా నీ సంగతి నువ్వు చూసుకోవే, నా గురించి నీకెందుకు? హా, ఆ సంబడం కూడా చూద్దాంలేమ్మా. ఎవరికన్నా అందమైన కోడల్ని తెస్తావో, ఎవరికన్నా చదువుకున్న కోడల్ని తెస్తావో, అన్నిటికన్నా మించి ఎవరికైనా తెలివైన కోడల్ని తెస్తావో నేను చూస్తాను. ఎవరి కోడళ్ళ కన్నా అంత అందంగా తెలివిగా ఉండే కోడలు ఇక నీకు భూమి మీద దొరకదనుకుంటా. నువ్వు ఇక పైనుంచి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవాలి నీ కోడల్ని. నీ కోడల్ని పొగిడితే పొగిడావు కానీ ఎవరి కోడల్ని అలా అనకు. ఈ రోజుల్లో ఎవ్వరు ఏమీ తక్కువ కాదు. అందరూ అన్ని విషయాల్లో బాగా తెలివిగానే ఉన్నారు. అయినా నా ఇంటికి వచ్చి నా కొడుకు గురించే తప్పుగా మాట్లాడుతూ పైగా నాతోనే వాదన పెట్టుకుంటావా? సరే, పందెం కాస్తున్నానే కనకం. చూడు, మన ఊర్లో ఉన్న కోడళ్ళందరికన్నా నా కోడలే తెలివైందని నిరూపిస్తాను. నా కోడలు వచ్చిన తర్వాత నీకు ఈ విషయం అర్థమవుతుంది. అంతవరకు నువ్వు ఈ విషయం గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇంకా నీ కోడల్ని తీసుకొని ఇంటికి వెళ్ళమ్మా, నాకు ఇంట్లో చాలా పనులున్నాయి అని శారద వెటకారంగా కనకంని అంటుంది. కనకం కూడా సైలెంట్గా, నేనేమి మీ ఇంట్లో ఉండడానికి రాదేలేమ్మా. ఒకవేళ ఉన్నా నువ్వేమన్నా ఒక పూట అన్నం పెట్టేదానివి కూడా కాదు. అంత డబ్బున్నా నువ్వు పిసినారు దానివే. నేను మా ఇంటికి వెళ్తాను, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు, ఇంక వెళ్ళు అని. ఏదో స్నేహితురాలివి, ఒక మంచి మాట చెప్దాము, కొడుక్కి 30 ఏళ్ళు వయసు వస్తుందని ఏదో చెప్దామని వచ్చానంతే. అనుకున్న ప్రకారమే శారద అందమైన తెలివైన కోడలైన సుధని తన కొడుకు రాముకిచ్చి పెళ్లి చేస్తుంది. రాము ఇంకా సుధ ఒకరికొకరు ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకుంటారు. అంగరంగ వైభవంగా చాలా ఘనంగా రాము పెళ్లి జరిగిస్తుంది శారద. ఏమ్మా కోడలా, ఏం చేస్తున్నావు? నీ చేత్తో ఈ రోజుకి మంచిగా నాకు వంట చేసి పెట్టమ్మా. ఎప్పుడు ఆ పని మనిషి చేతి వంట తిని తిని నాకు కూడా విసుకొస్తుంది. నా కోడలికి ఎంత బాగా వంట వచ్చో, తన చేతి భోజనం ఎలా ఉంటుందో అని నాకు రుచి చూడాలని ఆశగా ఉందమ్మా సుధా. ఒకసారి నువ్వు వంటగదిలోకి వెళ్ళి నా కోసం 2 రకాల కూరలు, అన్నం వండుకొని తీసుకురాపోమ్మా అంటుంది అత్తగారు శారద. అది అది అత్తయ్య, నాకు వంట చేయడం పెద్దగా రాదత్తయ్య. మీరు చెప్తే ఎలా చేయాలో నేనేమన్నా చేస్తాను, కానీ ఒక్కదాన్నే వంటగదిలోకి వెళ్ళి వంట చేయాలంటే నా వల్ల కాదత్తయ్య. నేను ఎప్పుడు వంట చేసినా మా అమ్మ పక్కనే ఉండి చెప్తుంది, ఇలా చేయాలి అలా చేయాలి అని. అప్పుడే నేను వంట చేయగలుగుతాను, కానీ ఒక్కదాన్నే వంటగదిలోకి వెళ్ళి వంట చేయాలంటే నేను చేయలేనత్తయ్య. నన్ను క్షమించండి, చిన్న చిన్నగా నేర్చుకుంటాను అని చెప్తుంది కోడలు సుధ. దాందేముందమ్మా, ఇది అసలే కంప్యూటర్ కాలం అయితే ఈ రోజుల్లో ఆడపిల్లలకి రాని విద్య అంటూ ఏమీ ఉండటం లేదు. నేను ఇక్కడి నుంచే చెప్తాను, నువ్వు వంటగదిలోకి వెళ్ళి వంట చెయ్యి. ఏం లేదు, 1 స్పూన్ నూనె వెయ్యి, 2 స్పూన్లు ఉప్పు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ తాలిమి గింజలు, 1 స్పూన్ జీలకర్ర,
ఒక అర కేజీ దొండకాయలు తీసుకో, ఒక కప్పు టమాటాలు తీసుకో. అన్నిటినీ కలిపి బాగా మగ్గిన తర్వాత కూర రెడీ అయిపోతుంది. అంతేనమ్మా, దీనికి ఎందుకు అంతలా భయపడిపోతున్నావు? వెళ్ళి గుమగుమలాడే దొండకాయ కూర చేసుకొని తీసుకురా. అదంతా సరే అత్తయ్య, ఇన్ని స్పూన్లు కూరలో వేస్తే ఆ స్పూన్లన్నీ పాడైపోతాయి కదా, మరి మనం ఇంట్లో వాడుకోవడానికి ఇంకా స్పూన్లు ఏమీ ఉండవు కదా, అప్పుడు మనం కొత్త స్పూన్లు కొనుక్కోవాలి కదా అత్తయ్య, అందువల్ల మనకి నష్టమే కదా. మరెందుకు అన్ని స్పూన్లు కూరలో వేసి వండమని చెప్తున్నారు? నాకు అర్థం కావటం లేదు అత్తయ్య. మీరు కోడలన్న మాటకి ఒక్క నిమిషం షాక్ అయ్యి అత్తగారు శారద ఇలా అంటుంది, ఏమ్మా కోడలా, కూరలో స్పూన్ ఉప్పు కారం వేయమంటే స్పూన్తో సహా వేయమని కాదమ్మా అర్థం. స్పూన్తో కొలత చూసుకొని ఉప్పు వరకే కూరలో వేసి స్పూన్ మళ్ళీ తీసి ఉప్పు డబ్బాలోనే పెట్టేసేయాలి. ఏంటమ్మా, నువ్వెంతో తెలివైందని అనుకున్నాను, కూరలో ఉప్పు కారం వేయడమే తెలియడం లేదు. ఇలాగైతే నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో నేను వేసిన పందెంలో నేను ఖచ్చితంగా ఓడిపోతానేమో. అసలు ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నా పరువు పోతుందేమో. సరే పద వెళ్ళు, నీకు ఇంకో పని చెప్తాను. ఏంటి కోడలా, గేదెకి ఒక బకెట్తో నీళ్లు తెచ్చిపెట్టమ్మా అంటే అరగంట నుంచి చూస్తున్నాను. ఇక్కడే నిలబడి ఏదో కొలతలు కొలుస్తున్నావు నేలనంతా. నాకేమీ అర్థం కాక దగ్గరికి వచ్చి అసలు విషయం ఏంటో నిన్ను అడుగుదామని ఇలా దగ్గరికి వచ్చాను. ఏమైంది కోడలా, చెప్పమ్మా. అదేం లేదత్తయ్య, ఇలా రోజు బకెట్లు నీళ్లు మోసుకొస్తే చేతులు నొప్పులు వస్తాయి కదా, దానికన్నా మనం ఇక్కడే ఒక చిన్న చెరువు లాంటిది ఏమన్నా తవ్వించుకుంటే అందులో నీళ్లు పోయొచ్చు. రోజు ఆవు అక్కడికి వచ్చి తాగేస్తుంది, ఇక మనతో ఆవుకి పని ఉండదు కదా. అదే విషయాన్ని ఆలోచిస్తూ ఎక్కడ చెరువు తవ్వించాలా అని కొలతలు కొలుస్తున్నాను అనమాట. అంతే అత్తయ్య, ఏమీ లేదు. ఏదన్నా మీకు ఉపయోగపడే పని చేయమన్నారు కదా, అందుకే ఈ పని చేద్దామని ఇలా ఆలోచిస్తున్నాను అత్తయ్య, అంతే. వామ్మో, నీకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి కోళ్ళ? ఎవరైనా ఇంటి ముందు పశువుల కోసం చెరువులు తవ్వించుకుంటారే అని ఆ మాత్రం జ్ఞానం కూడా నీకు లేదా? ఏదన్నా పొలాల్లో చేలల్లో తవ్వించుకుంటారు చెరువులు, ఇంటి ముందు ఎవరే చెరువులు తవ్వించుకునేది? వామ్మో, నువ్వు ఇంత తింగరదానివని తెలియక నేను చదువుకున్న అందమైన తెలివైన కోడలను తెచ్చుకుంటానని ఇంటి చుట్టుపక్కల అందరితో శబ్దం చేశానే. అందరూ పర్వాలేదు, నా స్నేహితురాలు కనకమైతే మాత్రం ఈ విషయం తెలిసిందంటే నన్ను ఒక ఆట ఆడుకుంటుంది. దాని ముందైనా కాస్త తెలివైన దానిలా ప్రవర్తించవే, నీకు దండం పెడతాను. ప్రతిరోజు జోరైన వర్షం. ఆ వర్షంలో కోడలు అంట్లన్నీ బయటేసుకొని ట్యాప్ నీళ్ళతో కడుగుతూ అత్తయ్య ఇవాళ నన్ను చాలా మెచ్చుకుంటుంది, చాలా మంచి పని చేశానంటుంది. ఈరోజు అత్తయ్యకి ఈ వర్షం నీళ్ళతో అంట్లు కడిగి నీళ్లు కొంచెం సేవ్ చేస్తున్నాను. ఇంత తెలివైన కోడలు దొరికినందుకు మా అత్తయ్య ఎంత సంతోషపడిపోతుందో అని కోడలు తనతో తాను మాట్లాడుకుంటూ పని చేస్తూ ఉంటుంది. ఒసే సుధా, ఏం చేస్తున్నావే? ఏంటి ఈ వర్షంలో అంట్లు తోముతున్నావు? అయ్యో, నా సామాన్లన్నీ పాడైపోతాయి కదే, వర్షానికి తడితే అంట్లన్నీ తుప్పు పట్టిపోతాయి, అవి వాడుకోవడానికి పనికి రాకుండా అయిపోతాయి. ఈ మాత్రం తెలివితేటలు కూడా లేవానే నీకు? ఏంటి నా ప్రాణానికి దొరికావు నువ్వు, ఏరికోరి తెచ్చుకున్నాను కదే నా నెత్తి మీద ఇంత పెద్ద బండరాయిని. అదేంటి అత్తయ్య, తెలివైన పని చేయమంటారు, చేస్తే మళ్ళీ మీరే తిడతారు. మీతో ఎలా వేగాలో అర్థం కావడం లేదు. వర్షంలో అంట్లు తోమితే కొంచెం వాటర్ అన్నా సేవ్ అవుతాయి కదా అని చెప్పేసి ఈ నీళ్ళతో ట్యాప్ నీళ్ళు కొంచెం కలిపి అంట్లు తోముతున్నాను. మీరేమో వచ్చి నేనేదో పెద్ద చేయకూడని నేరం చేసినట్టు తిడుతున్నారు. ఏం చేయాలి? మీరు చెప్పినట్టు చేసినా మీరే తిడతారు, చేయకపోయినా మీరే తిడతారు. మీతో ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఏం చేయమంటారు చెప్పండి? నువ్వేం చెయ్యొద్దే. ఈరోజు నుంచి నేను చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా ఇంట్లో ఏ ఒక్క పని కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు. హాయిగా తిని ప్రశాంతంగా పడుకో.
ఈ రోజు నుంచి ఒక్క పని కూడా నాకు తెలియకుండా నేను చేయడానికి వీల్లేదని చెప్పి అత్తగారు సుధకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. వామ్మో, అయ్యో, ఏంటి ఇల్లంతా గ్యాస్ వాసన వస్తుంది? నువ్వేం చేస్తున్నావే? ఇంట్లోనే ఉన్నావు కదా. వీధి గుమ్మం దగ్గరికి వస్తుంది గ్యాస్ వాసన. నేనేదో పని నుండి బయటికి వెళ్ళాను అనుకో, ఆ గ్యాస్ వాసన ఎందుకు వస్తుందో చూసి నువ్వు గ్యాస్ కట్టేయచ్చు కదే అని అత్తగారు సుధని క్వశ్చన్ చేస్తుంది. మీరే కదా అత్తయ్య ఇంట్లో ఏ పని మీ పర్మిషన్ లేకుండా చేయొద్దన్నారు. అందుకే మీరు వచ్చి వంటగదిలోకి వచ్చినప్పుడు నన్ను అడిగితే అప్పుడు చెప్దామని ఎదురు చూస్తున్నాను. మీరు చెప్పిన పనే కదా నేను చేస్తున్నాను అంటుంది. ఇలాంటి తింగరి కోడలతో అత్తగారు ముందు ముందు ఇంకెన్ని పాటలు పడుతుందో తర్వాత వీడియోలో చూద్దాం. మీ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ బాక్స్లో చెప్తే నేను అలాంటి స్టోరీస్ తయారు చేస్తాను.